గురుభ్యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కన్యా రాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరు అత్యంత ప్రణాళికాబద్ధంగా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. ప్లానింగ్ కనుక లేకపోయినట్లయితే చేసేటటువంటి పనులు కన్యా రాశి వారికి అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని పొందుతూ ఉంటారు. ఖర్చులు కొద్దిగా నియంత్రించుకుంటూ ఉండాలి. అలానే కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంత విశ్రాంతి అవసరం అవుతుంది. ఆహార విషయాలలో నియమాలు పాటించాలి. కంటికి కనిపించిన ప్రతిదీ కూడా తీసుకోవటం వల్ల కొంచెం ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. శుక్రవారము శనివారము ఈ 2 రోజుల్లో కన్యా రాశి వారు శివారాధన కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మరి 14వ తేదీ ఆదివారం నుంచి 20వ తేదీ శనివారం కొన్ని రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 14వ తేదీ ఉదయం నుంచి 14వ తేదీ 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. కొత్త అవకాశాలు అనేటటువంటివి రాశి వారిని వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పాలి. అలానే 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో వ్యాపారపరమైనటువంటి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. కానీ మానసికమైనటువంటి అలసట అనేటటువంటిది రాశి వారికి బాగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. అంటే మానసికమైనటువంటి అలసట కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, అధికమైనటువంటి ఖర్చులు కానీ, కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు శివుడికి పాలతోటి కనుక అభిషేకం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.